మహానాడులోని మధురమైన కాదండి మైమరిపించే మైండ్ బ్లోయింగ్ వంటలతోని ముందుకు వస్తున్నారటండి. కడప కారంతో పాటు మమకారాన్ని కూడా కలగలిపి కార్యకర్తలందరికీ కడుపు నిండా వంటలు వండి వడ్డేస్తున్నారట. పసుపు పండుగ రోజు పసందైన రుచులతోని రోజుకి 30 రకాల రుచులతోని 30,000 మందికి తక్కువ లేకుండా వండి పాకశాస్త్రంలో ప్రావీణ్యమైన మన రాష్ట్రంలోనే పాకశాస్త్రంలో ప్రావీణ్యమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ వంటలు వండేస్తున్నారటండి. ఎంత గొప్పగా గుమగుమలాడే కాదండి మహానాడు అంతా గుమగుమలాడే వాసనతో గుబాళించేస్తుందట. కాదండి చివరి రోజట ఎన్టీఆర్ గారికి ఏ టెస్ట్ అయితే ఇష్టమైన వంటకాలను వండుతుంటారు. చివరి రోజు 3 లక్షల మంది తక్కువ లేకుండా కాదండి రోజుకి 30,000 మందికి తక్కువ లేకుండా 30 రకాల వంటలు వండించడమే కాకుండా పార్టీ కోసం పసుపు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరికీ పొట్ట నిండా కార్యకర్తలకి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తున్నారట. మహానాడ మజాక అలాగుందట. గుమ్మగుమ్మలాడి వాసన అసలు కాదంట కడప జిల్లా అంతా కూడా వ్యాపిస్తుంది అట ఆ వాసనలో. ఆ వాసనలు తెల్లారు దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాసన చూసి కడుపు నింపుకుంటున్నట. అలాగే మహానాడు గుమ్మగుమ్మలు మైమరిపించేస్తుంది అట అందరినీ.